బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వెహికల్ రిజిస్ట్రేషన్ లో మార్పు వచ్చింది. ఇక నుంచి కొత్తగా రిజిస్టర్ చేయించుకునే వెహికల్స్ పైన టీఎస్ అని కనిపించదు, టీజీ అని మాత్రమే కనిపిస్తుంది. ఈ పేరుతోనే వెహికల్స్ అన్ని కూడా రిజిస్టర్ అవుతుంటాయి. కొత్త వెహికల్స్ ఇక నుంచి టీజీ పేరుతోనే రిజిస్ట్రేషన్ అవుతాయి. టీఎస్ పేరును టీజీగా మార్చాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర రవాణా శాఖ. ఇవాల్టి నుంచి అమల్లోకి రవాణా శాఖ ఉత్తర్వులు రాబోతున్నాయి. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్కును టీఎస్ నుంచి టీజీకి మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41 సబ్సెక్షన్ 6 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ మార్పు చేసినట్టుగా తెలిపింది. ఆ నోటిఫికేషన్లోని టేబుల్ సీరియల్ నెంబర్ 29 కింద తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్కును కేటాయించినట్టుగా వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్లో మార్పు చేయాలి అని నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాల మార్కు టీజీగా మారనుంది. పాత వాహనాల మాత్రం టీఎస్ మార్కుతోనే ఉంటాయి. వాటిలో మార్పులు చేయాలి అని వాహనదారులపై ఎటువంటి ఒత్తిడి చేయము అని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలన్నిటిపైన ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విధంగా టీజీ అని మాత్రం కనిపిస్తుంది, టీఎస్ అని కనిపించే అవకాశం లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్ స్థానంలో టీజీని మార్పు చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. దీనికి రకరకాల రాజకీయ కారణాలను చెబుతూ కూడా చాలా విశ్లేషణ జరిగాయి. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రంలో ఉన్న 2 పేర్లతో ఉంటుంది. కానీ తెలంగాణ మాత్రమే తెలంగాణ నుంచి రాష్ట్ర పేరు నుంచి టీ అని ఒక్కటే తీసుకున్నారు. ఎస్ అంటే స్టేట్ అని మాత్రమే వస్తుంది. దీన్ని ఇంకో రాజకీయ పార్టీ పేరు గుర్తుకు వచ్చే విధంగా మార్పులు చేశారు. అప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ రకమైనటువంటి రాజకీయపరమైన చర్చ జరిగింది. అయితే రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఈ రోజు నుంచే టీఎస్ మార్కు స్థానంలో టీజీ అని కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, ఎటువంటి ఆదేశాలు రాబోతున్నాయి? అంటే ఇప్పటి వరకు టీఎస్ అని పేరు పైన వాహనదారులు కూడా టీజీ అని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ అని వస్తుందా? రోహిత్, ప్రధానంగా టీఎస్ కాస్త ఇప్పుడు టీజీగా మారబోతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నేరుగా క్యాబినెట్లో తీర్మానం చేసి నేరుగా ఢిల్లీకి పంపించిన పరిస్థితి. ఢిల్లీలో చాలా స్పష్టంగా కేంద్ర రవాణా శాఖ నుంచి గెజిట్ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి గాను పూర్తి స్థాయిలో ఇక నుండి టీఎస్ ప్లేస్లో టీజీ అని రిజిస్ట్రేషన్ కానుంది. అయితే దీనికి గాను సర్వత్రా చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగిందని చెప్పుకోవచ్చు. టీఎస్ కాస్త టీజీగా మారడానికి ప్రధాన కారణాలు ఏంది, ఎందుకు ఇట్లా చేయవలసి వచ్చిందని కొంతమేరకు ప్రభుత్వంపై విమర్శలు చేసిన పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వాలపై కూడా ఇట్లా చేయడానికి తప్పుపట్టిన పరిస్థితి కనబడింది. ఎందుకు చేయవలసి వచ్చింది దానిపై పూర్తిగా ఒక స్పష్టత అయితే రాలేదు. కానీ ఆ పూర్తి స్థాయిలో టీజీగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన పరిస్థితి కనబడింది. 1988 రవాణా చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో 41 క్లాస్ 6 ప్రకారం పూర్తిగా ఆమోదం తెలిపింది. 29 అధికారాల ప్రకారం, అంటే కేంద్ర రవాణా శాఖకు సంబంధించిన క్లాస్ 29కి సంబంధించిన పూర్తి అధికారాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పూర్తి స్వేచ్ఛను అటు పరిగణనలో తీసుకున్న అనంతరం ఆ టీఎస్ కాస్త టీజీగా మారిన పరిస్థితి. టీఎస్ మీన్స్ తెలంగాణ స్టేట్గా ఈ రోజు వరకు చలామణిలో ఉండే, నిన్నటి వరకు ఈ రోజు నుంచి తెలంగాణగా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు కానున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఆ పాత వాహనాలు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయో వాటికి మేము ఎటువంటి అభ్యంతరాలు తెలియచేయమని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. పూర్తిగా మీకు ఒకవేళ కనుక ఎటువంటి ఆబ్జెక్షన్ లేకుంటే, ఎటువంటి ఇబ్బంది లేకుండానే పూర్తి స్థాయిలో మీరు రిజిస్ట్రేషన్ నేమ్ ప్లేట్ మార్చుకోవచ్చు, లేకపోతే టీఎస్గానే ఉంచుకోవచ్చు. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహనాలు మాత్రం టీజీగా
రిజిస్ట్రేషన్ అవుతాయని చెప్పిన పరిస్థితి అయినా కనబడింది. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కాగానే కేంద్ర రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇది తీర్మానం చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈరోజు గెజిట్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. రోహిత్ రైట్ రవినాయక్, తెలంగాణ వెహికల్ రిజిస్ట్రేషన్ లో మార్పు చోటు చేసుకుంటుంది. ఇక్కడ నుంచి టీఎస్ ప్లేస్ లో టీజీ పేరుతోనే వాహనాలన్నీ రిజిస్టర్ అవుతాయి. ఈ రోజు నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. కొత్త వెహికల్స్ ఇక్కడ నుంచి టీజీ పేరుతోనే రిజిస్టర్ అవుతాయి. టీఎస్ పేరును టీజీగా మార్చాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర రవాణా శాఖ. ఇవాళ నుంచి అమల్లోకి రవాణా శాఖ ఉత్తర్వులు రాబోతున్నాయి. ఇక్కడ నుంచి కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలన్నిటిపైన టీజీ అని మాత్రమే కనిపిస్తుంది. టీజీ అని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ అని వస్తుందా? రోహిత్, ప్రధానంగా టీఎస్ కాస్త ఇప్పుడు టీజీగా మారబోతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నేరుగా క్యాబినెట్లో తీర్మానం చేసింది. తీర్మానం చేసి నేరుగా ఢిల్లీకి పంపించిన పరిస్థితి. ఢిల్లీలో చాలా స్పష్టంగా కేంద్ర రవాణా శాఖ నుంచి గెజిట్ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి గాను పూర్తి స్థాయిలో ఇక నుండి టీఎస్ ప్లేస్లో టీజీ అని రిజిస్ట్రేషన్ కానుంది. అయితే దీనికి గాను సర్వత్రా చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగిందని చెప్పుకోవచ్చు. టీఎస్ కాస్త టీజీగా మారడానికి ప్రధాన కారణాలు ఏంది, ఎందుకు ఇట్లా చేయవలసి వచ్చిందని కొంతమేరకు ప్రభుత్వంపై విమర్శలు చేసిన పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వాలపై కూడా ఇట్లా చేయడానికి తప్పుపట్టిన పరిస్థితి కనబడింది. ఎందుకు చేయవలసి వచ్చిన దానిపై పూర్తిగా ఒక స్పష్టత అయితే రాలేదు. కానీ పూర్తి స్థాయిలో టీజీగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన పరిస్థితి కనబడింది. 1988 రవాణా చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో 41 క్లాస్ 6 ప్రకారం పూర్తిగా ఆమోదం తెలిపింది. 29 అధికారాల ప్రకారం, అంటే కేంద్ర రవాణా శాఖకు సంబంధించిన క్లాస్ 29కి సంబంధించిన పూర్తి అధికారాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పూర్తి స్వేచ్ఛను అటు పరిగణనలు తీసుకున్న అనంతరం టీఎస్ కాస్త టీజీగా మారిన పరిస్థితి. టీఎస్ మీన్స్ తెలంగాణ స్టేట్గా ఈ రోజు వరకు చలామణిలో ఉండే, నిన్నటి వరకు ఈ రోజు నుంచి తెలంగాణగా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు కానున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో పాత వాహనాలు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయో వాటికి మేము ఎటువంటి అభ్యంతరాలు తెలియచేయమని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. పూర్తిగా మీకు ఒకవేళ కనుక ఎటువంటి ఆబ్జెక్షన్ లేకుంటే, ఎటువంటి ఇబ్బంది లేకుండానే పూర్తి స్థాయిలో మీరు రిజిస్ట్రేషన్ నేమ్ ప్లేట్ మార్చుకోవచ్చు, లేకపోతే టీఎస్గానే ఉంచుకోవచ్చు. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహనాలు మాత్రం టీజీగా రిజిస్ట్రేషన్ అవుతాయని చెప్పిన పరిస్థితి అయినా కనబడింది. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కాగానే కేంద్ర రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇది తీర్మానం చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈరోజు గెజిట్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. రోహిత్ రైట్ రవినాయక్, తెలంగాణ వెహికల్ రిజిస్ట్రేషన్ లో మార్పు చోటు చేసుకుంటుంది. ఇక్కడ నుంచి టీఎస్ ప్లేస్ లో టీజీ పేరుతోనే వాహనాలన్నీ రిజిస్టర్ అవుతాయి. ఈ రోజు నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. కొత్త వెహికల్స్ ఇక్కడ నుంచి టీజీ పేరుతోనే రిజిస్టర్ అవుతాయి. టీఎస్ పేరును టీజీగా మార్చాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర రవాణా శాఖ. ఇవాళ నుంచి అమల్లోకి రవాణా శాఖ ఉత్తర్వులు రాబోతున్నాయి. ఇక్కడ నుంచి కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలన్నిటిపైన టీజీ అని మాత్రమే కనిపిస్తుంది.